కష్టాలు ఏఐ ఆధారిత ఈ క్రాపట పంటల నమోదులో వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు చంద్రబాబు సర్కార్ పాలనలో ఈ క్రాప్ నమోదు మొక్కుబడి తంతుగా మారింది. నమోదులో జాప్యం జరుగుతున్న జాప్యం రైతుల పాలిటి శాపంగా మారుతుంది. సాగు చేసిన పంట ఉత్పత్తులు మద్దతు ధరకు అమ్ముకోవడం, వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, సున్నా వడ్డీ రైతు వంటి సంక్షేమ పథకాలు పొందడంలో కీలకమైన ఈ క్రాప్ నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీవీకేలో నలుగురు అన్నాడీఎంకే మాజీ మంత్రులు, తమిళనాడులో అన్నాడీఎంకే చెందిన నలుగురు మాజీ మంత్రులు సీఎం విజయ్ నేతృత్వం తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరారు. మాజీ మంత్రులు విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్, ఎంఎస్ఎం ఆనంద్, ఎస్ వలర్మతి తమ అనుచరులతో కలిసి గురువారం టీవీకేలో చేరారు. అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సి విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్ వారి పదవులకు రాజీనామా చేశారు. వీళ్లతో పాటు మాజీ మంత్రులు ఎంఎస్ఎం ఆనంద్, ఎస్ వలర్మతి వారి మద్దతుదారులు చెన్నైలో జరిగిన కార్యక్రమం టీవీకేలో చేరారు. వీళ్ళని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, సమన్వయ కమిటీ కన్వీనర్ సెంగోటియన్, మంత్రులు ఆదవ్ అరుణ్ రాజ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీవీకేలో చేరిన నేతలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకేని సర్వనాశనం చేశారు. ఇక ఆ పార్టీ పళనిస్వామి రూపంలో పాతాళంలోకి దిగిపోతుందన్నారు. ఇదిలో ఉండగా తిరుచి తూర్పు నియోజకవర్గం సీఎం విజయ్పై పోటీ చేసిన అన్నాడీఎంకే అభ్యర్థి ఇంజనీర్ కె రాజశేఖర్ కూడా టీవీకేలో చేరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.